తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 86ను స్వాగతిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇరికి మహేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం 8 ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన జీవో నెంబర్ 86ను జారీ చేయడం జరిగిందని, ఈ జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు తీపి కబురు తెలిపిందని అన్నారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు వయోపరిమితి పెంచారని తెలిపారు. మీడియం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 18 లైన్ కాలనీ ప్రెస్ భవన్ లో ప్రెస్ మీట్ కి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 86 ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి జీవో నెంబర్ 86 ద్వారా ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ ని ప్రభుత్వం 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన జీవోయే 86. ఈ జీవోకి సంబంధించి ఈ జీవో రావడానికి ముఖ్య భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రామగుండం అభివృద్ధి ప్రదాత డిసిసి అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్రాపూర్ మక్కాన్ సింగ్ గారి కృషి ఫలితంగానే ఈరోజు 86 జీవో రావడం జరిగింది. ఈ జీవో ద్వారా ఈరోజు ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి 49 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతున్న రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం శుభసూచకం. ఈరోజు నిరుద్యోగులకి సంబంధించి భారత రాష్ట్ర సమితి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ జీవో ద్వారా ఆ భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ చేస్తున్న వైఖరికి నిదర్శనంగా ఈరోజు మేము ఈ జీవోను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఈరోజు రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఎగ్జామ్ కి 49 సంవత్సరాల క్రైటీరియా తీసుకోవడం శుభ పరిణామం. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించిన పర్సన్స్ కి ఈరోజు ఈ జీవో ద్వారా 57 సంవత్సరాలు ఉన్న ప్రతి అభ్యర్థి ఈరోజు జీవో ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చిన ప్రజా ప్రభుత్వానికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున, పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జీవోను స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం.